పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం నిరుపేద విద్యార్థులకు శాపంగా పరిణమించింది. 2019 నుంచి 2024 వరకు టయానికి ఫీజు రియంబర్స్మెంట్ అందుకుని చకచకా చదివేసిన విద్యార్థులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వ రాకతో కష్టాలు మొదలయ్యాయి. ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపైన తల్లిదండ్రులపైన ఒత్తిళ్లు పెంచుతున్నాయి. ఫీజులు కట్టకపోతే పరీక్షలకు హాజరు కానిచ్చేదే లేదని బెదిరిస్తున్నాయి. దీంతో విద్యార్థుల్లో ఆందోళన గూడు కట్టుకుంది. ప్రభుత్వ వైఖరితో తమ భవిష్యత్తు చీకటిమయం అయిపోయిందని వారు భయపడిపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో 5 ఏళ్ల పాటు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటికప్పుడు చేస్తూ వచ్చింది. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేసింది. తాము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో కన్నా ఎక్కువ మేలు చేస్తామని ఊదరగొట్టారు చంద్రబాబు. తీరా అధికారంలోకి రాగానే అంతవరకు ఉన్న పథకాలన్నింటినీ తీసివేశారు. తామిస్తామన్నవి ఏవీ ఇవ్వలేదు. ఏళ్ల తరబడి అమల్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి నిధులు విడుదల చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులు మొదటి సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి ఉంది. పరీక్షలు దగ్గర పడ్డంతో కాలేజీల యాజమాన్యాలు ఫీజులు తక్షణమే చెల్లించాలి అంటూ విద్యార్థుల వెంట పడుతున్నారు. రోజూ ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు. ఈ నేపథ్యంలో కనీసం సగం ఫీజైనా విద్యార్థులు చెల్లించి తీరాల్సిందేనని యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. ఫీజులు చెల్లించని వారిని పరీక్షలకు అనుమతించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ఏ విషయం తేల్చకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు కట్టాల్సి వస్తుంది. డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో సగం ఫీజు చెల్లించాలి అన్నా 35,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు చెల్లించాలి. అది నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు భారమే అంటున్నారు తల్లిదండ్రులు. గతంలో 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రభుత్వం నుండి విద్యార్థులకు ఇటువంటి సమస్య ఎదురు కాలేదు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ను ఆపలేదు గత ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ఇబ్బందులు పెడుతూ ఉండటంతో విద్యార్థి సంఘాల నాయకత్వంలో రాజమండ్రిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేసే వరకు ఏ కాలేజీలకి ఫీజులు కట్టద్దు, మేమే ఫీజు రియంబర్స్మెంట్ వేస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలైనా నేటికి ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏ ఊసు ఎత్తనటువంటి పని చేస్తూ ఉంది. ఎగ్జామ్ డేట్లు, సెమిస్టర్ ఎగ్జామ్స్ డేట్లు అన్ని రిలీజ్ చేసి ఎగ్జామ్ ఫీజు కడితే మాత్రమే హాల్ టికెట్ ఇష్యూ చేస్తామన్న పరిస్థితి అయితే నేడు అన్ని కాలేజీల్లో జరుగుతూ ఉంది. బీటెక్, డిగ్రీ కాలేజీల్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు పడకపోవడంతో గవర్నమెంట్ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఎంతో ఇబ్బందికి గురవుతా ఉన్నారు. మేనేజ్మెంట్స్ ఫీజు కడితే కానీ హాల్ టికెట్ ఇష్యూ చేయం అని విద్యార్థుల్ని ఒత్తిడి చేస్తూ ఉంది. ప్రభుత్వ కాలేజీల్లోనూ ఫీజులు చెల్లించి తీరాలి అని ఒత్తిళ్లు చేయడం అత్యంత దుర్మార్గం అంటున్నారు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకుడు భాస్కర్. ప్రభుత్వం స్పష్టంగా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఎవరి అకౌంట్లో వేస్తామనేది స్పష్టత ఇవ్వట్లేదు. దీంతో విద్యార్థులు కాలేజీ అకౌంట్లో వేస్తారో మా అకౌంట్లో వేస్తారో తెలియక ఈ కాలేజ్ యాజమాన్యానికి అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి విద్యార్థుల దగ్గర నుంచి ఈ ఫీజు రింబర్స్మెంట్లు ఎవరి అకౌంట్లో వేస్తారో మాకు అనవసరం, మీరు అర్జెంటుగా ఫీజు కట్టండి, ఫీజు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తామనే భయభ్రాంతులకు ఈరోజు విద్యార్థుల్ని గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలలో యాజమాన్యం విద్యార్థుల్ని మరీ భయభ్రాంతులు చేసి ఫీజులు వసూలు చేసుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. ఈరోజు అలాగే ప్రధానంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా ఫీజు రింబర్స్మెంట్ వేయకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అయినా సరే ఫీజు కట్టించుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఫీజులు కట్టకుండా విద్యార్థులు ఉచితంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకోవాలి. అయినా అలాంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా ఫీజులు ఇప్పుడు వసూలు చేస్తా ఉన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు మంగళం పాడిన కూటమి సర్కార్ దీని స్థానంలో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామని ప్రకటించింది. నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు సరికదా, కనీసం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావద్దని యాజమాన్యాలను ఆదేశించిన పరిస్థితి కూడా కనపడటం లేదు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ అమలవుతుందా లేదా అన్న విషయంపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజులు రాబట్టుకునేందుకు విద్యార్థులపై ఒత్తిడి తీవ్రతరం చేస్తున్నాయి.